ప్రకాశం జిల్లా ఎస్పీఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు మార్కాపురం పట్టణంలోని స్థానిక కంబం సెంటర్ నుండి 250 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ డివిజన్ పోలీస్ అధికారి యు నాగరాజు హాజరయ్యారు. అనంతరం ర్యాలీని ప్రారంభించి మార్కాపురం పట్టణంలోని ప్రధాన రహదారి గుండా దోర్నాల బస్టాండ్ మీదుగా 7 హిల్స్ వరకు ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొందరు కేటుగాళ్లు ఫేక్ వెబ్సైట్లను, లింకులను ఓపెన్ చేసి నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో డివిజన్ పరిధిలోని ప్రతి కళాశాల, ప్రతి స్కూల్లో కూడా సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. సైబర్ నేరాలు అనేవి విస్తృతంగా పెరిగాయని, వీటి పట్ల అవగాహన అవసరమని తెలుపుతూ డీఎస్పీ కొన్ని సూచనలు చేశారు. నువ్వు ఏ రకమైన సినిమాలు చూస్తున్నావు, ఏ రకమైన యూట్యూబ్లు చూస్తున్నావు, ఏ రకమైన ఫోన్లు నీ దగ్గర ఉన్నాయి, ఎవరెవరి ఫోన్ నీ దగ్గర నిక్షిప్తమైనది. ఒక్కసారి ఈ ఫోను హ్యాక్ అయినా, ఈ ఫోను మీరు లోన్ యాప్స్ తీసుకున్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చినా, డీప్ ఫేక్ ఫొటోస్తో సహా మొన్న మార్ఫింగ్ వచ్చింది, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది. నిన్నే ఒక కొత్త కండల వీరుడిగా చూపించగలరు, నువ్వు చొక్కాలు వేసుకుంటే నేను బట్టలిప్పి చూపించగలరు. ఇలాంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్లస్ మన ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేకపోతే పేటిఎం కానీ, దానికి సంబంధించిన పిన్ నెంబర్లు కానీ, మన ఆపరేషన్ కానీ, మన ఈమెయిల్ కానీ, ఆ ఈమెయిల్కి సంబంధించిన పాస్వర్డ్స్ సేవ్ చేసుకుంటాం. సో ఇన్ని ఇన్ఫర్మేషన్ మన ఫోన్లో ఉంటుంది. సో ఒక్కసారి ఈ ఫోన్ హ్యాక్ అయింది అంటే సో మన సర్వస్వం కూడా ఇన్ఫర్మేషన్ అంతా మన ఫోను వాడి దగ్గర ఉన్నట్టే అయిపోద్ది. అక్కడి నుంచి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అనేది నీకు వాడికి తెలిసిపోద్ది. నీ అకౌంట్ కూడా వాడి చేతికి వెళ్ళిపోద్ది. సో ఏదో ఒక లింక్ను క్లిక్ చేసుకుంటామో ఏదో ఒకటి నీకు తెలియకుండానే హ్యాక్ అయిన తర్వాత ఇక నీ ఫోన్ ఎప్పుడైతే వాడి కంట్రోల్కి వెళ్ళిపోయిందో సమస్త నీ ఇన్ఫర్మేషన్ వాడి దగ్గరికి వెళ్ళిపోద్ది, ఇంక్లూడింగ్ యువర్ అకౌంట్ డీటెయిల్స్తో సహా. అందువల్ల ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఎన్నోసార్లు మీకు చెప్పున్నాము, దయచేసి ఏదంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు అది వచ్చింది, లోన్ వచ్చింది, లేకపోతే మీరు ప్రైజ్ మనీ వచ్చింది, లేకపోతే మీకు ఏదో ప్రధానమంత్రికి సంబంధించి ఇది వచ్చింది అని ఇలాంటి మాయమాటలు చెప్పేసి ఒకసారి మీ పాస్వర్డ్ చెప్పండి, మీకు వచ్చి ఉంటుంది, లేకపోతే మీది అప్డేట్ చేయాలా, లేకపోతే మీది కొరియర్ వచ్చింది అది ఆగిపోయింది, లేకపోతే మీ కొరియర్లో ఏదో గాంజానో సంథింగ్ దొరికింది, లేకపోతే డిజిటల్ పోలీస్ అని చెప్పి పోలీస్ డ్రెస్సులు వేసుకుని పోలీసులు అని చెప్పేసి వాళ్ళే పోలీస్ డ్రెస్